hot water. See. Cool. By the way, నాలా కూడా ఎవరైనా ఇలా వెయిట్ లాస్ అవడానికి ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ మీ. అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ నేను తాగిన తర్వాత వేడి నీళ్ళు ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళి డైలీ రొటీన్ స్టార్ట్ చేయాలి. ఇంకా నేనైతే ఎప్పుడు చేద్దామని అనుకుంటూనే ఉన్నాను. ఈసారి అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. కంపల్సరీ మనం మన హెల్త్కి ఐఎమ్ అరౌండ్ 83 kgs రైట్ నౌ. సో అండ్ ఐ డోంట్ వాంట్ టు weight gain to create the issue on my future health issues and everything will be occur right now. ఎవరైనా సరే ఉంటే నాకు చేయండి, ఎందుకంటే మనం అందరం కలిసి వెయిట్ లాస్ అవుదాం. చాలామంది అంటారు వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ అని, బట్ ఇట్స్ వెరీ 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 హార్డ్. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 days వేసాను. థర్డ్ డే అయితే భలే ఆకలి వచ్చింది. ఎంత ఆకలి అంటే అబ్బా ఈరోజు తినకపోతే చచ్చిపోతాను అట్లా అనిపించింది. అందుకే ఈసారి కంపల్సరీ డిసైడ్ అయినా చేద్దాము. కంపల్సరీ మనం హెల్త్ కేర్ తీసుకోవాలి. కంపల్సరీ ఏదో ఒకటి మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అనేది. చూద్దాం ఏమవుతుందో, ఎన్ని రోజులు చేయగలను. 90 days అయితే పక్కా అనుకుంటున్నాను. నా స్టామినా ఎంత ఉందో, యాడ వరకు బ్రేక్ అవుతుందో చూడాలి. కానీ ఇఫ్ ఐ డూ ద 50 days దెన్ ఐ కెన్ గివ్ ద వన్ ప్రైజ్ మై సెల్ఫ్. ఒక రివార్డ్ అనేది నేను ఇచ్చుకుంటాను. ఎందుకంటే హెల్త్ ఇష్యూ ప్రజెంట్ అయితే నాకేం లేదు. కానీ ఎప్పుడైనా సరే నేను మంచి బట్టలు వేసుకోవాలనుకున్నా, ఏదైనా డ్రెస్ నచ్చి కొనుక్కోవాలనుకున్నా కూడా ఎలా అనిపిస్తుందంటే అయ్యో మనకి సెట్ అవ్వదు, మనకి సూట్ అవ్వదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాలో చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. సో అలా ఉండకూడదు. మనం కూడా మనకి ఏది నచ్చితే అదే డ్రెస్ తీసుకున్నట్టు మీడియం, లార్జ్, అదే మళ్ళీ XL, XXL అది ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. ఉండకుండా ఈసారి కంపల్సరీ మనం ఇట్లా ఇది వాటర్ రొట్టి తాగుతున్నాను. మనకు మార్నింగ్ నీళ్ళు తాగడం అంటే పడేదిలే. చూద్దాం.